Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. ఎవర్రా జనాన్ని కొట్టి డాన్ అయ్యానందే నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా, చాలా అంటే చాలా ఆసంగా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ వస్తాయి గైస్, అందుకు నేను ప్లే చేయలేదు. మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న లవ్ స్టేటస్ కూడా కాదు యాటిట్యూడ్ కూడా చేయండి అని. సో వీడియో మటుకు నిజంగా చెప్పాలంటే వేరే లెవెల్ గైస్. వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్, మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే గైస్ మీకు ఏ డౌట్స్ వచ్చినా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై చేసి మీకు కావాల్సిన వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తాను. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ గైస్, ఆల్మోస్ట్ మన ఛానల్లో వచ్చేసి లాస్ట్ నైట్ ఒక వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను. చాలా అవసరంగా ఉంది గైస్, చాలా రెస్పాన్స్ కూడా వచ్చేసింది దాని మీద. సో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లాస్ట్ నైట్ వీడియో లింక్ అని ఇచ్చాను గైస్. డిస్ప్లే మీద మీరు డెమో చూస్తున్నారు, అండ్ ఫోటో కూడా చూస్తున్నారు. సో వీడియో ఇలానే క్రియేట్ చేసుకొని మీ ఫోటోస్తో క్రియేట్ చేసుకుంటే ఒక వీడియో మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓసో ట్రై చేయండి గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో మటుకు మీరు కూడా చేసుకోండి మీ ఫోటోస్తో. చాలా అవసరంగా ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, సో ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు అలైట్ అనే అప్లికేషన్ అయితే ఉండాలి గైస్. మనకు ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది, కానీ అది మీకు సరిగా వర్క్ అవ్వదు. బట్ నేను చెప్పేది ఏంటంటే కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ను క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అలైట్ మోషన్ 4.0 అంటూ మీకు మోడ్ ఏపీకి వస్తుంది. ఫ్రీగా లేయర్ సపోర్టు, 4K లేయర్ అన్నీ కూడా చాలా అవసరంగా ఉన్నాయి. సో ఇన్స్టాల్ చేసుకోండి గైస్, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. నేనైతే అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను గైస్. అండ్ ఈ వీడియోకు సంబంధించిన ఆ యొక్క సాంగ్ బీట్ మార్క్, సేక్ ఎఫెక్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని చూసుకోండి. ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తేనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రిడక్ట్ అవుతుంది గైస్. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే మన వీడియోకి సంబంధించిన 2 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి సాంగ్ బీట్ మార్క్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు సేక్ ఎఫెక్ట్ డౌన్లోడ్, థర్డ్ వన్ వచ్చేసి మీకు ఫైర్ ఎఫెక్ట్ లింక్ అని 3 లింక్స్ ప్రొవైడ్ చేసింది. ఓకే, సో ఆ 3 లింక్స్లో ఫస్ట్ మీరు ఫైర్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోండి కంప్లీట్. నెక్స్ట్ సాంగ్ బీట్ మార్క్ అని ఆప్షన్ వస్తుంది కదా, సాంగ్ బీట్ మార్క్ మీద ట్యాప్ ఇవ్వండి గైస్. ఓకే, సో మీరు ఎప్పుడైతే సాంగ్ బీట్ మార్క్ మీద ట్యాప్ ఇస్తారో విత్ ఇన్ సెకండ్లో మీకు వచ్చేసి అక్కడ యాడింగ్ అయిపోతుంది. సో అక్కడ మీరు యాడ్ అనేది మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కదా, డౌన్లోడ్ ఆప్షన్ మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన విత్ ఇన్ సెకండ్కి మీకు వచ్చేసి ఈ ఇంటర్ఫేస్తో కనిపిస్తుంది గైస్. ఓకే, సో ఆల్మోస్ట్ నేను లిరిక్స్ యానిమేషన్ అయితే ఇచ్చాను. సో మీరు మళ్ళీ యాడ్ చేసుకోకుండా, సో యాటిట్యూడ్ లాగా ఒక రేంజ్లో ఉంది, వీడియో మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది లిరిక్స్ అనేది. ఇంకా ఆల్మోస్ట్ మీకు ఫాంట్ అంటారు, ఆ ఫాంట్ ఆల్మోస్ట్ నేను లాస్ట్ వీడియోలో కూడా ఫాంట్ ఇచ్చాను. సో అదే ఫాంట్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫాంట్లోకి వెళ్తే సో ఇందులో వ్యూ ఫాంట్ అంటే మనకు వ్యూ ఆల్ ఫాంట్లు అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో మీకు ఇష్టం వచ్చింది ఏదైనా కానీ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేను ఇంపుట్ చేసిన ఫాంట్లు అయితే నాకు చూపిస్తున్నాను, బట్ మీకు యాటిట్యూడ్ కంటే ఏదైనా పర్లేదు. సో ఈ యాటిట్యూడ్ దీనికి సంబంధించిన ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, సో డౌన్లోడ్ అయితే చేసుకుని ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా ఉంటుంది లిరిక్స్ అనేది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి గైస్, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లయన్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. అంటే ఒక లయన్ లాగా, ఒక పిఎన్జీ కాదు నార్మల్గానే ఉంటుంది. ఈ ఇమేజ్ నేను ఈ విధంగా ఫుల్గా డ్రాక్ అనేది చేసేసి ఆల్మోస్ట్ మనకు ఈ లిరిక్స్ ఎంత లెంత్ ఉంటాయో అంత లెంత్న మనకి ఇది డ్రాక్ చేసుకోండి. ఓకే, సో లిరిక్స్ ఎంత లెంత్ ఉన్నాయో మనకు కరెక్ట్గా ఇక్కడైతే మీరు చూడొచ్చు, మనకు 7.27 మిల్లీ సెకండ్ల వరకు ఉంది. సో ఎక్స్ట్రా అనే ట్రిమ్ ఇచ్చేయండి. సో ఆ లయన్ ఉంది కదా, ఆ లయన్ మీద ఇలా లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్కి కిందికి పెట్టుకోండి. సో లిరిక్స్ మన పైన వస్తాయి. ఓకే, సో ఇక్కడతో మనకు ఆ లిరిక్స్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ అంటే మనకు కరెక్ట్ ఎక్కడ లిరిక్స్ వచ్చే కాడ నుంచి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి గైస్. ఇక్కడ నుంచి మీ ఫోటోస్ మీరు ఎవరు ఫోటోస్ అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫోటోస్ని సెలెక్ట్ చేయండి. సో నేనైతే తన ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తాను, మీ ఫోటోస్ మీరు యాడ్ చేసుకోండి యాటిట్యూడ్కి. ఓకే, సో ప్లస్ మీద టచ్ చేయండి, ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేయండి, పైన 3 డాట్స్ మీద టచ్ చేయండి, ఫుల్ కాంపోజిషన్ ఏరియా అని ఇచ్చేసి సో ఆల్మోస్ట్ మనకి ఇది ఒక ఫుల్ స్క్రీన్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రాగానే ట్రిమ్ ఇచ్చేయండి. సో మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఎన్ని ఫోటోస్ కావాలంటే
కావాలంటే అన్ని ఫొటోస్ కూడా ఇలానే యాడ్ చేసి మీ ఫొటోస్ని మీరు ఇన్పుట్ చేశాను గైస్. ఓకే, సో నేను ఆల్మోస్ట్ ఈ విధంగా నేను ఫొటోస్ని అన్నీ కూడా యాడ్ చేస్తున్నా 1 by 1. మీరు కూడా మీ ఫొటోస్తో యాడ్ చేసుకోండి. సో గైస్ మీ తరపున ఒక్క రిక్వెస్ట్ గైస్, ఇంకా వీడియోకి లైక్ చేయండి, లైక్ చేయండి, మీ బ్రదర్ అనుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా మీరు లైక్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే వన్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం ఉంటే గైస్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది గైస్, మీరే ముందు చూడొచ్చు. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ బాక్స్లోనే తెలియచేయండి. నేను లేట్ అయినా కొద్దిగా తప్పకుండా రిప్లై ఇస్తాను గైస్. ఓకే, సో ఈ విధంగా మీ ఫొటోస్ని అన్నీ కూడా ఇన్పుట్ చేసుకోండి. ఇప్పుడు మన ఫొటోస్ని అయితే యాడ్ చేసాం. ఇప్పుడు ఫోటోకి ఎఫెక్ట్లు యాడ్ చేయాలి. ఫోటోకి ఎఫెక్ట్లు అంటే ఏం లేదు గైస్, ఆల్మోస్ట్ నేను అంతా ఒక ప్రీసెట్ లాగా మీకు ఇస్తాను. సో ఓన్లీ అది యాడ్ చేసుకుంటే మీరు బట్ సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఫొటోస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫొటోస్ని 1 by 1 అన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేశాను. సో మనకు 20 seconds వరకు ఉంటుంది. 20 seconds లేయర్ వరకున మీ ఫొటోస్ను మీరైతే ఈ విధంగానే సేమ్ యాడ్ చేసి మీరు ఇంపుట్ అనేది పెట్టుకోండి. ఇంకెన్ని ఉన్నాయి మనకు 2 ఉన్నాయి. 2 ఫొటోస్ని కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఇలా మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్లోనే ఉండాలి గైస్, అప్పుడే మనకు సెట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడతో ఫైన్. ఇంకా ఆల్మోస్ట్ నేను ఫొటోస్ని అన్నీ ఇంపోర్ట్ చేశాను. ఇక్కడ ఇంకా ఫొటోస్ని అన్నీ చేసిన తర్వాత ఎఫెక్ట్లో రావాలి. సో ఒక్కసారి బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. సో గైస్ మళ్ళీ నేను చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లో సాంగ్ బీట్ మార్క్ అండ్ సేక్ ఎఫెక్ట్ లింక్ అని ఆ లింక్ని ట్యాప్ ఇచ్చేయండి. మళ్ళీ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో అందులో వచ్చేసి మీకు సేక్ ఎఫెక్ట్ అని ఇంకొక లింక్ ఇచ్చింది. ఆ సేక్ ఎఫెక్ట్ మీద లింక్ ఇచ్చేయండి. లింక్ డౌన్లోడ్ అనే ఆప్షన్, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వితిన్ సెకండ్కే మీకు మళ్ళీ అలర్ట్ మోషన్ లైక్ రీడైరెక్ట్ చేసి మీకు ఈ ఇంటర్ఫేస్ ఈ 4 ఇమేజ్లు కనిపిస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 dots మీద టచ్ చేయండి. సో ఇక్కడ మనకు కాపీ ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. కాపీ ఎఫెక్ట్లోకి వచ్చేసి సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి గైస్ ఇప్పుడు నేను ఏదైతే బీట్ మార్క్ అని చెప్పానో ఆ బీట్ మార్క్ను మీరు ఓపెన్ చేయాలి. ఓకే, సో ఆ బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి సేమ్ ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అంటే మనకు ఆ ఫస్ట్ ఇమేజ్ స్టార్టింగ్ ఎక్కడైతే లిరిక్స్ ఎండ్ అయిపోతున్నాయో ఆ లిరిక్స్ ఎండ్ అయిపోయిన కాడ నుంచి ఫస్ట్ ఇమేజ్ని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 dots మీద టచ్ చేయండి, కాపీ ఎఫెక్ట్. ఓకే, సో కాపీ ఎఫెక్ట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ కొంచెం ముందుకు ఇచ్చేయండి. మళ్ళీ ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ కాపీ ఎఫెక్ట్. ఓకే, సో 2 ఫొటోస్ ఇచ్చిన తర్వాత ఓ ఫోటోని వదిలేయండి గైస్. ఓకే, ఓ ఫోటోని వదిలేసి మళ్ళీ 2 ఇమేజ్లు సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ కాపీ టు పేస్ట్, మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి. సేమ్ మళ్ళీ ఇంకో ఫోటోని సెలెక్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ఎఫెక్ట్ టు కాపీ. ఓకే, సో మళ్ళీ కొంచెం ఇంకో ఫోటో సెలెక్ట్ చేయండి. ఒక 3 ఫొటోస్కి ఇచ్చేసి సో ఇప్పుడు ఈ యొక్క ఎఫెక్ట్ ఇక్కడతో ఎండ్ చేసేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ సేక్ ఎఫెక్ట్ను ఓపెన్ చేయండి. మొత్తం నేను 4 ఎఫెక్ట్లు ఇచ్చాను. 4 ఎఫెక్ట్లు టోటల్లీ మనకు యూజ్ఫుల్లే. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎఫెక్ట్ను నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసి కాపీ ఎఫెక్ట్ను మళ్ళీ దీంట్లో పేస్ట్ అండ్ కాపీ వస్తుంది. కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసి సేమ్ బ్యాక్ వచ్చేయండి. సేమ్ మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. ఈ విధంగా మళ్ళీ మీరు బీట్ మార్క్ ఏదైతుందో ఆ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. సేమ్ ఆప్షన్ ఇక్కడికి వచ్చేయండి. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచే మీరు ఏ ఫొటోస్ అయితే యాడ్ చేయాలనుకుంటారో ఆ ఫొటోస్ని పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి మీరు మళ్ళీ ఇక్కడ మన ఫొటోస్ని 2 యాడ్ చేసాం, 3వది వదిలేసాం. సేమ్ దీని మీద టచ్ చేయండి, కాపీ టు ఎఫెక్ట్. ఓకే, సో మళ్ళీ 2 ఇమేజ్కి అప్లై చేసాం, 2 కాదు 3 ఇమేజ్కి అప్లై చేసాం. సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి వస్తుంది. సో దీనికి ఏం చేస్తారు, మళ్ళీ ఎఫెక్ట్ కాపీ. ఓకే, సో ఇక్కడ కాపీ ఇచ్చిన తర్వాత సో దీనికి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేమ్ ఇప్పుడు ఈ 2టికి వదిలేసాం. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇంకొక సాంగ్ బీట్ మార్క్ను మళ్ళీ ఇక్కడ సాంగ్ ఏదైతుందో ఆ సేక్ ఎఫెక్ట్ను మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సేమ్ నెక్స్ట్ 3rd one తీసుకోండి. సేమ్ కాపీ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ను కూడా. ఓకే, సో కాపీ ఎఫెక్ట్ని తీసుకొని వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. సేమ్ మళ్ళీ ఆప్షన్ మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. ఓకే, సో బీట్ మార్క్ను మళ్ళీ ఓపెన్ చేసేసి సేమ్ ఆప్షన్ ఇక్కడ మనం ఎన్ని ఫొటోస్ వరకు అప్లై చేసాము, మినిమం వచ్చేసి మనము ఇక్కడ వరకు అప్లై చేసాము. ఇక్కడ నుంచి ఈ ఎఫెక్ట్ను అప్లై చేశాను. ఇంకా కంటిన్యూ నాన్ స్టాప్. ఓకే, సో పెద్ద ఫోటో వరకు అంటే మినిమం ఎన్ని 1, 2 ఫొటోస్కి అండ్ మళ్ళీ ఇక్కడ మనకు 3, 4 ఫొటోస్కి అప్లై చేయండి ఈ ఎఫెక్ట్ను. ఓకే, సో 4 ఫొటోస్కి అప్లై చేస్తే మనకు పెద్ద ఇమేజ్ వరకు పర్ఫెక్ట్గా ఇంత లెంత్న వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం ఫొటోస్కి ఎఫెక్ట్ను చేంజ్ చేయాలి. సేమ్ బ్యాక్ వచ్చేయండి. సేమ్ మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. సారీ, ఈ బీట్ మార్క్ కాదు. సో మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. ఓకే, బీట్ మార్క్ను ఓపెన్ చేసి లాస్ట్ ఫైనల్ ఇక్కడ పైన లేయర్ ఉంది, లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్ లాగి ఈ ఎఫెక్ట్ను కాపీ చేసుకోండి. ఇమేజ్ మీద టచ్ చేయకుండా సో లేయర్ను కాపీ చేయండి. లేయర్ను కాపీ చేసేసి సేమ్ మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. ఏ బీట్ మార్క్ ఉందో మళ్ళీ బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి ఫైనల్లీ మనకు ఇక్కడ మన ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ మీద టచ్ చేసి కాపీ ఎఫెక్ట్. ఓకే, సో కాపీ ఎఫెక్ట్ అంటే మనకు కాపీ కాదు, మర్చిపోయినా మీకు లేయర్ అని చెప్పాను కదా, సో నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ గైస్. సో ఆ సేక్ ఎఫెక్ట్ను ఓపెన్ చేసేసి సో ఇక్కడ మనకు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి దీని మీద టచ్ చేసి పైన మనకు ఈ 2 డాట్స్ వస్తాయి, దాని మీద టచ్ చేసి కాపీ లేయర్ అని టచ్ చేయండి. ఓకే, సో కాపీ లేయర్ అని టచ్ చేస్తే మనకు ఆ కాపీ అనేది అయిపోయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సేమ్ బీట్ మార్క్ను ఓపెన్ చేయండి. ఓకే,
సో బీట్ మార్క్ను ఓపెన్ చేసేసి ఇంతవరకు వచ్చాను లాస్ట్ ఎండ్ వరకు. ఓకే, సో మనకు బీట్ మార్క్ ఎక్కడ ఉందో ఆ బీట్ మార్క్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు పేస్ట్ లేయర్ అని ఇచ్చేయండి. అక్కడ ఉండేది ఇక్కడికి యాడ్ అవుతుంది. ఓకే, ఎక్స్ట్రాగా ఉన్న లేయర్ని ఇక్కడ మనకు ట్రిమ్ ఇచ్చేయండి గైస్. ఓకే, ఈ విధంగా ట్రిమ్ ఇచ్చేసి ఆల్మోస్ట్ ఈ లేయర్ను కూడా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఏదైతుందో మళ్ళీ ఇక్కడ లేయర్ కాపీ ఉంది కదా. ఓకే, సో దాని మీద టచ్ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ లేయర్, మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నది దీని మీద టచ్ చేసి ట్రిమ్ ఇచ్చేయండి. సేమ్ మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేయండి. సేమ్ ఇక్కడ మళ్ళీ ఏదైతుందో కాపీ లేయర్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నది మళ్ళీ ట్రిమ్ ఇచ్చేయండి. మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చేయండి కొద్దిగా. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ లేయర్ ఉంది కదా, లేయర్ మళ్ళీ కాపీ లేయర్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్నది మళ్ళీ ఈ పార్ట్ను కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి అన్నిటికీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ సో ఒకసారి మనం ప్లే చేస్తే చూద్దాం. చూడండి గైస్, ఆ యొక్కటి ఏదైతుందో మనకు ఈ విధంగా ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడతో మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ అన్నీ కూడా ఎఫెక్ట్లు అయితే టోటల్లీ వచ్చేసాయి. ఎందుకంటే లిరిక్స్కి సాంగ్ ఉంది కనుక నేను మ్యూట్ చేయలేదు. సో నేను సాంగ్ అనేది మ్యూట్ చేయలేను ఎందుకంటే ఒక సాంగ్ వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది ఎఫెక్ట్ అయితే. సో టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్లీ ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేయండి, వీడియో ఆప్షన్లోకి. అంటే నేను ఆ యొక్క ఒకటి ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఇచ్చింట. సో దాన్ని డౌన్లోడ్ చేసేసి సో ఆ ఫైర్ ఎఫెక్ట్ వీడియోని ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ అదే ఫైర్ ఎఫెక్ట్ మనకు ఆ ఫైర్ ఎఫెక్ట్ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫైర్ ఎఫెక్ట్ను మీరు సెలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ అదే ఫైర్ ఎఫెక్ట్ మీద టచ్ చేసి సేమ్ దానికి ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కొద్దిగా ఇలా మనకు 90 degreesలో పెట్టుకోండి. ఓకే, సో 90 degreesలో పెట్టుకుంటే కరెక్ట్గా ఈ విధంగా వస్తుంది. సో బ్యాక్ బటన్ క్లిక్ చేసి పైన 3 dots మీద టచ్ చేసి ఫుల్ కాంపోజిషన్ ఏరియా అని ఇచ్చేసి సేమ్ దాని మీదనే టచ్ చేసి మనకు బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మీరు లైట్లోకి వెళ్ళి స్క్రీన్ అని అప్లై చేసుకోండి. ఓకే, సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేద్దాం. ఇంకా ఫైనల్లీ ప్లే చేస్తే చూడండి మనకు ఫైర్ ఎఫెక్ట్ యానిమేషన్ అండ్ లిరిక్స్కి యానిమేషన్ అండ్ మన ఫోటో కూడా యానిమేషన్. ఇంకా ఫైనల్లీ టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటి, ఈ వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. పైన షేర్ ఆప్షన్ ఉంది, దాన్ని మీరు టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఆప్షన్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.